హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం బ్రాంచ్ స్టోర్ రిక్వైర్మెంట్స్ పీఓని ఎలా చెక్ చేసేది చూస్తాం. దానికి మోర్ వారోస్ ఇయర్ పీఓ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బ్రాంచ్ స్టోర్ని రిక్వైర్మెంట్స్ ఇక్కడ 3 వేస్లో షోన్ అవును. ఆర్డర్ వైజ్, ఐటమ్ వైజ్ అండ్ స్టోర్ వైజ్. ఈ ఆర్డర్ వైజ్ ఆర్ పీఓ వైజ్లో మీకు అన్ని పీఓ ఇక్కడ మీకు రిక్వైర్మెంట్స్ షోన్ అవును. దెన్ ఇక్కడ మీకు ఫార్మసీ నేమ్, ఏరియా అండ్ పీఓ నంబర్, ప్రియారిటీ అండ్ స్టేటస్ ఆల్సో మీకు ఇక్కడ షోన్ అవును. ఇన్ కేస్ మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు ఇక్కడ స్టాక్ ఉంటే ఇక్కడ అవైలబిలిటీలో 100% షోన్ అవును. దెన్ వన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తారంటే అది ఫుల్ఫిల్డ్ మీకు 100% షోన్ అవును. దెన్ ఆల్సో మీరు ఇక్కడ ఏరియా వైజ్ అండ్ సిటీ, పీఓ నంబర్, ఆర్డర్ నంబర్, ఫార్మసీ నేమ్, మొబైల్ నంబర్ వైజ్ కూడా మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోసం. యాజ్ వెల్ డేట్ వైజ్ అండ్ స్టేటస్ అండ్ ప్రియారిటీ వైజ్ ఆల్సో మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోసం. దెన్ ఐటమ్ వైజ్. ఈ ఐటమ్ వైజ్లో మీరు ఆర్డర్ వైజ్లో ఉండే పీఓని ఇక్కడ ఐటమ్ వైజ్లో షోన్ అవును. ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ అన్నీ మీకు లిస్ట్ అవుట్ అవును. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ డోలో 500 టాబ్లెట్ మీరు ఆల్ బ్రాంచెస్ మీద ప్లేస్ చేసినారంటే ఇన్ వేరియస్ క్వాంటిటీస్లో ఇక్కడ టోటల్ క్వాంటిటీస్లో మీకు షోన్ అవును ఆర్డర్ క్వాంటిటీలో. దెన్ ఇక్కడ మోర్ బల్క్ అప్డేట్ షార్ట్ బుక్. ఇన్ కేస్ మీకు ఎంత స్టాక్స్ ఉన్నాయి, మీరు ఎంత ఎక్స్టర్నల్లీ పర్చేస్ చేయాలని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు షార్ట్ బుక్లో. దెన్ థర్డ్ వన్ స్టోర్ వైజ్. ఇన్ కేస్ మీరు వన్ స్టోర్ని ఫుల్ఫిల్ చేయాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని దెన్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. స్టోర్ వైజ్ మీరు ఇక్కడ స్టోర్ వైజ్ స్టాక్ కూడా మీరు బ్రాంచెస్కి ట్రాన్స్ఫర్ చేసు. ఈ 3 వేస్లో మీరు రిక్వైర్మెంట్స్ ఆఫ్ బ్రాంచెస్ని మీకు ఇక్కడ షోన్ అవును వారోస్లో. ఇక్కడ ఆర్డర్ వైజ్లో మీరు పీఓలో చూస్తారంటే ఇక్కడ వేరియస్ స్టేటస్ ఉండు. ఇప్పుడు హాల్ పెట్టుకుంటామంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పెండింగ్. పెండింగ్ స్టేటస్ అంటే ఏమంటే ఇప్పుడు వారోస్ వచ్చేసి ఆ పీఓని ఏమేమి ప్రాసెస్ చేయాలి అట్లంటే మీకు పెండింగ్లో షోన్ అవును. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎక్స్చేంజెస్ ఇప్పుడు మీకు వారోస్కు బ్రాంచెస్కు ఎన్ని ఎక్స్చేంజెస్ హ్యాపన్ అయింటే మీకు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో షోన్ అవును. దెన్ థర్డ్ వన్ వచ్చేసి కంప్లీటెడ్. కంప్లీటెడ్ అంటే ఏమంటే ఇప్పుడు అన్ని బ్రాంచ్ కూడా రిక్వైర్మెంట్స్ అన్నీ వారోస్ కంప్లీట్ చేసి ఉంటే అది కంప్లీటెడ్లో షోన్ అవును. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి రిజెక్టెడ్. ఇన్ సమ్ కేసెస్లో వారోస్ వచ్చేసి ఆ పీఓని రిజెక్ట్ చేస్తారంటే అది వీళ్ళకి రిజెక్టెడ్ స్టేజ్లో షోన్ అవును. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్పైర్డ్. వారోస్ వచ్చేసి ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయనవ్వకుండా సమ్ డేస్లో పీఓ వచ్చేసి అది ఎక్స్పైర్డ్లో షోన్ అవును స్టేటస్. ఇక్కడ వన్స్ వారోస్ ఏం ప్రాసెస్ చేస్తేనో బ్రాంచ్ అకౌంట్లను ఆ స్టేటస్ అన్నీ రియల్ టైమ్గా అప్డేటెడ్ అవును. సేమ్ స్టేటస్ వాళ్ళకు రిసీవ్ అవును. ఇప్పుడనే మనం ఒక పీఓ క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేస్తారంటే మీకు అన్ని షోన్ అవును. దెన్ ఆల్సో ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉన్నాయి. ఐటమ్ వైజ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసు. ఇక్కడ వచ్చేసి పార్షియల్లీ కంప్లీటెడ్ షోన్ అవుతాయి. ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి వాళ్ళు చేసిన 6 బట్ అయితే మీ దగ్గర స్టాక్ 3గా ఉన్నాయి. దట్ పార్షియల్లీ కంప్లీటెడ్ ఉంది. ఇన్ సమ్ కేసెస్లో వారోస్ వచ్చేసి ఏమైనా రిజెక్ట్ చేస్తారంటే ఈ ఐటమ్ ఇది రిజెక్టర్లో షోన్ అవును. దెన్ పెండింగ్ అంటే ఏమంటే ఇంకా మీరు వారోస్ ఏమీ ప్రాసెస్ చేయాలి, ఎక్స్చేంజ్ ఏం చేయాలంటే ఇక్కడ పెండింగ్లో షోన్ అవును. కంప్లీటెడ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 2. ఆ రిక్వైర్మెంట్ని వారోస్ ఫుల్ఫిల్ చేసి కంప్లీటెడ్లో షోన్ అవును. ఇలాగే మీరు పీఓ చెక్ చేసాం వారోస్లో. థ్యాంక్ యూ.